లైక్ ఇండియాలో ఎవరు బిల్డ్ చేయలేదు ఇప్పటిదాకా ఆల్టోని, అండ్ దిస్ ఈస్ ది ఓన్లీ ఆల్టో అనమాట నేను. సో ఎవ్రీథింగ్, ద ప్యానల్స్ ఎవ్రీథింగ్ ఇది ఫైబర్, అండ్ ఇంకొకటి లోపల మీకు ఏం ఉండదు. That exhaust, bro. Okay, so what's up guys, welcome back to the channel. సో ఇప్పుడైతే చికెన్ సర్కిట్కి వెళ్ళిపోతున్నాం మనము. అక్కడ నేను చెప్పాను కదా, నేను కార్ తీసుకున్నా, మా ఫ్రెండ్ ర్యాలీ ఛాంపియన్ అని చెప్పేసి. సో తను వాళ్ళ కార్ తీసుకొచ్చి చికెన్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. మనం కూడా ఒక కార్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సో లెట్స్ గో అండ్ సీ అక్కడ ఏమేమి ఉన్నాయో. యాక్చువల్ గా నేను చాలా లేట్ అయిపోయినా, అట్లీస్ట్ 1 hour లేట్ అయిపోయినా నేను. వర్షం పడేటట్టుంది, కారాబైక ఇంకా లాస్ట్ కి బైక్ తీసుకునేసి వచ్చేసిన. సో నార్మల్ డ్రెస్ వేసుకొని మళ్ళీ గేర్ వేసుకొని నార్మల్ డ్రెస్ వేసుకొని అలా కన్ఫ్యూజ్ అయితేనే ఉండే అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫటాఫటా వెళ్ళిపోవాలి చికెన్ సర్కిట్ కి. వెళ్ళిపోగానే అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఆల్టోనే అనుకుంటా, అది కేటెన్ అనుకుంటా. దాన్ని మొత్తం సైడ్ ప్యానల్స్ అంతా ఫైబర్, దాని లోపల సీట్లు కూడా ఉండవు. సో లోపల అసలు ఏం ఉండదు, నథింగ్. బయట కూడా మొత్తం వెయిట్ తగ్గించడానికి మొత్తం ఫైబర్ చేసేస్తారు. ఫస్ట్ అయితే వెళ్ళి ఆ కార్ చెక్ చేద్దాం. ఇంకొక వేరే కార్ కూడా, ఏదో స్పెషల్ కార్ కూడా ఉందన్నారు, కానీ మనం వెళ్ళేసరికి అది ఉంటుందో లేదో తెలియదు. అందుకే నేను స్పెసిఫిక్ గా చెప్పట్లేదు మీకు. ఉంటే ఐ విల్ కవర్ దాట్, లేదంటే ఐ షో యూ గైస్ దిస్ కార్. ఇంకో వర్షం పడేటట్టే ఉంది. అండ్ యూ గైస్ నో, ర్యాలీలో అంట వాళ్ళకి ఛాంపియన్షిప్స్ ఉంటాయి కదా, కొన్ని సార్లు కొన్ని కార్స్ కి 45 lakhs జస్ట్ గేర్ బాక్స్ కి. దాని ఉత్త ఫస్ట్ గేర్ ఒకటే క్లచ్ పడతారంట, మిగతా గేర్ అంతా వితౌట్ క్లచ్ ఫటా గేర్ షిఫ్ట్ అవుతుంది అంట. ఇమాజిన్ 45 lakhs జస్ట్ ఫర్ గేర్ బాక్స్. మనకి ఇక్కడ స్పోర్ట్స్ కార్స్ వచ్చేస్తాయి ఆ ప్రైజింగ్ లో. వాడు ఇప్పుడే కాల్ చేశాడు, డ్రిఫ్టింగ్ కూడా చేస్తున్నారంట. ఇప్పుడే అన్ని మిస్ అయిపోతున్నాం మనం. వాడు పొద్దునే చెప్పాడు. కన్ఫ్యూజన్ అయిందనమాట. వాడు 11 కల్లా స్టార్ట్ అయిపో అన్నాడు, కానీ 10:30కే వాడు రీచ్ అయిపోయాడు అక్కడ. సో వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హాఫ్ అన్ అవర్ అక్కడ, ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను రెడీ అయ్యి డిసైడ్ అవ్వడానికి వెళ్ళిపోయాను. సో గంట అక్కడ బుక్ అయిపోయింది నాకు. అసలు ఎంతైనా కొన్నిసార్లు సూపర్ బైక్ సోలో నడిపితే వచ్చే మజా గ్రూప్ తో కూడా రాదు తెలుసా. బట్ వెరీ దగ్గర ప్లేసెస్, దూరం వెళ్ళేటప్పుడు కానీ అలా గ్రూప్ వెళ్తేనే మజా అబ్బా. సోలో ఏంటంటే మన ఓన్ పేస్ లో మనం వెళ్ళిపోవచ్చు, కానీ అంత మజా ఉండదు, ఫన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ రైడింగ్ లో నాకు ఒకటేం నచ్చదు అంటే, మీరు ఒక 120 మెయింటైన్ చేయగలుగుతారు మీ బైక్ తోటి, వేరే వాళ్ళు 80 మెయింటైన్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. సో అలా అయిందంటే మాత్రం ఒకళ్ళు ఫాస్ట్ ఒకళ్ళు స్లో, వాళ్ళ మీరు స్లో అవుతారు, మీ వల్ల వాళ్ళు ఫాస్ట్ రాలేరు, రిస్క్ చేయలేరు. సో ఇద్దరు పేస్ అటు ఇటు అయ్యి వెళ్తారు. సో బెటర్ సేమ్ పేస్, సేమ్ ఆ మెంటాలిటీ, సేమ్ వైబ్ లో నడుపుతారు చూసారా. అలా కలిసి వెళ్ళారంటే మాత్రం మీరు తొందరగా వెళ్తారు. స్లో వెళ్ళినా కలిసి హ్యాపీగా వెళ్తారు, తొందరగా వెళ్ళినా కలిసి హ్యాపీగానే వెళ్తారు. బట్ డోంట్ ఓవర్ స్పీడ్. కొన్ని స్ట్రెచెస్ యూ కెన్ ఆబ్వియస్లీ హిట్, బట్ డు నాట్ గో. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా బెంగళూరుకి ఒక 8 గంటలు పడుతుందంటే నేను 4 గంటలనే చేసి చూపికి వెళ్తా అన్న మెంటాలిటీ పెట్టుకోకండి. ఆ 8 గంటలు ఎలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామనేది మెయిన్, నాట్ హౌ ఫాస్ట్ వి వెంట్. మన రోడ్స్ లో ఎవడు ఎటు నుంచి ఉరుకుతాడో, సడన్ గా ఆత్మూరికినట్టు చప్పమని ఉరుకుతారు. సో బీ సేఫ్ గైస్. ఇన్లైన్ 4 బ్రో, ఇన్లైన్ 4 ఎనీ డే. లవ్లీ సౌండ్ అబ్బా. ఏమో అనుకుంటారు కానీ ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్ 1000cc బ్రో, ఫార్ ఆర్ ఇండియన్ రోడ్స్ అయితే ఎస్పెషల్లీ. బాబా ఏం అడ్డొస్తే తెలీదు. నేను చెప్తున్నా, నేను ఎప్పుడైతే నా బైక్ పైన 120 అబౌవ్ క్రాస్ అవుతాను, ఈ బైక్ పైన స్పెసిఫిక్ గా, నాకు ఇలా వెళ్తే ఊపిరి ఎక్కువ ఆడుతుందేమో, కానీ అంత ఫాస్ట్ అంత గాలి మూతికి కొడుతున్నా నాకు ఊపిరి ఆడదు. లిటరలీ అంత ఫోకస్డ్, అంత స్ట్రెస్డ్ ఉంటుంది అనమాట మైండ్. ఎందుకంటే చిన్న మిస్టేక్ క్యాన్ టేక్ యువర్ లైఫ్ అవే కదా. సో యూ హ్యావ్ టు బి వెరీ క్యాల్కులేటెడ్. మీరు ఎంత క్యాల్కులేట్ చేసినా రోడ్ పైన ఎప్పుడు ఏదో వస్తుందో క్యాల్కులేట్ చేయలేరు. ఏ గుంటుందో తెలియదు. ఈరోజు ఒక గుంటుంటే రేపు ఆ గుంటుండదు. అదంతా భయం. లైక్ 1000cc ఇస్ ఓవర్ కిల్ ఫర్ ఇండియన్ మార్కెట్. బట్ మీరు నాలుగు ఇలా పీస్ఫుల్ గా కొద్దిగా నడుపుకుంటా మీకు అలా ప్రాబ్లం లేదంటే యూ కెన్ ఎనీ డే టేక్ 1000cc. అండ్ ఎప్పుడైనా మీకు స్ట్రెచ్ దొరికితే దట్స్ వేర్ యూ కెన్ ఫీల్ ద 1000cc పవర్. బట్ జనరల్ గా ఇఫ్ యూ గైస్ ఆస్క్ మీ గో విత్ 700 or 600cc బైక్స్ విల్ ఎంజాయ్. మీరు దాన్ని రెడ్ లైన్ చేయొచ్చు, మీరు దీన్ని అయితే రెడ్ లైన్ చేయలేరు. మీరు దాన్ని ఒక 2 or 3 గేర్స్ వేసినప్పుడు మీరు 160లో ఉండొచ్చేమో. అప్పుడు దాకా రెడ్ లైన్ చేస్తూ గేర్ వేయచ్చు. నేను దీన్ని ఫస్ట్ గేర్ లోనే 160కి తీసుకెళ్లిపోతే ఇంకా గేర్, నేను సెకండ్ గేర్ ఎక్కడేయాలి 160 దాటి. అది పరిస్థితి. అగో దట్ ఈస్ ద
ఆల్టో ఐ వాస్ టాకింగ్. బాబోయ్ ఎన్ని గుంటలు రా బాబోయ్. ఇంకొద్దిసేపట్లో గో కార్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది కూడా 1 మెర్సిడీస్ ఎస్ అని చెప్పాడు మా ఫ్రెండ్. దాంతో కూడా ఎంతో సీన్ కనుక్కోవాలి. సో బాయ్స్ ఇప్పుడైతే కారు ఇక్కడ ఉంది, చూపిస్తాం మీకు. దిస్ ఈజ్ లైక్ ఇండియాలో ఎవరు బిల్డ్ చేయాలి ఇప్పుడు దాకా ఆల్టోని, అండ్ దిస్ ఈస్ ది ఓన్లీ ఆల్టో అనమాట. నేను మీకు చూపిస్తా కారు. సో దీన్ని ట్రాక్ కోసం బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఎవ్రీథింగ్, ద ప్యానల్స్ ఎవ్రీథింగ్ ఇది ఫైబర్. అండ్ ఇంకొకటి లోపల మీకు ఏం ఉండదు, ఎవ్రీథింగ్ రిమోట్. ఎందుకంటే ఎంత వెయిట్ తక్కువ అయితే అంత ఫాస్ట్, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్పినప్పుడు. ఓన్లీ ఆ సీట్ కూడా ఎందుకు పెట్టారంటే ఇప్పుడు వచ్చేటప్పుడు ఫ్రెండ్ రావడానికి ప్యాసింజర్ లాగా, లేదంటే జనరల్గా ఒకటే సీట్ ఉంటుంది. అండ్ టైర్స్ కూడా స్లిక్స్ ఉన్నాయి దీనికి. మీకు దీని ఇంజన్ బానెట్ కూడా చూపిస్తాం, మొత్తం ఫైబరే. అండ్ దీనికి ప్లాస్టర్ బెటర్ బికాస్ ఏరోడైనమిక్స్ కోసం. అండ్ దీనిలో ఎయిర్ కూడా ఈ హెడ్ లైట్ దానిలో నుంచి ఇంటేక్ అయ్యి ఇక్కడ ఫిల్టర్కి తీసుకొనేసి పవర్ జనరేట్ చేస్తుంది. సో దీన్ని ఇంకా టెస్టింగ్ చేస్తున్నారు అనమాట. దీన్ని ఇంకా ట్రాక్ కోసం స్పెక్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ దీనికి ఎగ్జాస్ట్ కూడా చూడండి ఇక్కడ నుంచి వచ్చింది. ఇది ఒకసారి ట్రాక్ మీదకి వెళ్ళాం కూడా నేను మీకు చూపిస్తాను. ప్రాపర్గా ఆల్టోని ప్రాపర్ ట్రాక్ కోసం బిల్డ్ చేస్తున్నారు అనమాట ఇది. సో దిస్ ఇస్ 1 and only ఇన్ ఇండియా. అండ్ దీనిపైన ఓవర్ వర్క్ చేయట్లే కూడా. దిస్ ఇస్ ది ఓన్లీ కార్ యుల్ ఫైండ్ విచ్ ఈస్ ఇన్ హైదరాబాద్ లక్కీలీ. సో ఈరోజు అయితే మనం ఇది చూడడానికి వచ్చాం. దీన్ని కొద్దిసేపు తర్వాత ట్రాక్ మీదకి మళ్ళీ తీసుకెళ్తారు. అప్పుడు మీకు దీని వీడియో కూడా ప్రాపర్గా చూపించేస్తాను. మీకు లోపల కూడా ఒకసారి కూర్చొని చూపిస్తాను. సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఏం లేదు, లిటరలీ నథింగ్. మీరు విండో కూడా దీన్ని డౌన్ గిన్ ఏం చేయలేదు, దీన్నే తీసుకొని పెడుతున్నారో మరి ఏమో తెలీదు. విండో ఏం లేదు. అండ్ వెయిట్ రిడక్షన్ చూడండి, ఈ రేంజ్లో వెయిట్ రిడక్షన్ ఉంది ఇక్కడ. దిర్ ఇస్ నథింగ్, నో ప్యానల్స్, నథింగ్. అండ్ ఈ సీట్ కూడా ఏం స్టిఫ్ ఉంది అసలు, కరెక్ట్గా బాడీని పట్టుకుంది. లిటరల్లీ ఇట్లా మూవ్ అవ్వకుండా ఉండేటట్టు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్లీ ఇట్లా పట్టుకుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ పైన కూడా మొత్తం ఫైబర్. సో దిస్ ఈస్ బీయింగ్ బిల్డ్ ఫర్ ట్రాక్ అనమాట. అందుకే ఈరోజు టెస్టింగ్ కోసం కూడా చికెన్కి వచ్చారు. సో రాగానే మా ఫ్రెండ్ చెప్పాడు వచ్చి చెక్ చేసుకొని. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇలా ట్రాక్ కోసం కార్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు అంటే జస్ట్ ఇదంతా చేయాలి మీరు. బేసిక్గా అన్ని పీకి, ప్యానలింగ్స్ పీకి, దీన్ని ఎంత లైట్ వెయిట్ చేస్తే అంత బెటర్. దాని తర్వాత మీకు చాలా ఉంటుంది. బైక్స్కి మీకు తెలిసి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో, కార్కి మీరు ఇంకా ఇమాజిన్ చేసుకుంటే ఇంకెంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనేసి. లైక్ వే టూ మచ్ వర్క్. అక్కడ చూడండి వెనకాలంతా నథింగ్. ప్లస్ మీరు దీన్ని ఒకసారి మీరు ట్రాక్ కోసం బిల్డ్ చేసుకున్నారు అంటే ఐ డోంట్ థింక్ మీరు అగైన్ దీన్ని రీసేల్ కానీ సెల్ కానీ చేయలేరు. చేయాలన్నా కూడా మళ్ళీ దీన్ని ప్యానల్స్ అన్ని పెట్టే సెల్ చేయాలి. లేదంటే ఎవరైనా ట్రాక్ కోసం వాడుకుంటారంటే అలాగేం చేయాలి. లేదా మోస్ట్లీ 1000% ఏమవుతుంది తెలుసా, స్క్రాప్కి వెళ్ళిపోతుంది. దట్స్ కామన్ థింగ్ అనమాట జనరల్గా. ఎందుకంటే వీళ్ళు చాలా యూజ్ చేసి వీళ్ళే దీన్ని ఇది పాడైనప్పుడు స్క్రాప్కి ఇస్తారు. అప్పుడు దాకా వీళ్ళే దీన్ని ఫుల్ సెట్ చేసుకొని వాడుతూ ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ ద కార్. లుక్ ఎట్ ద గేర్ నాబ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో స్టిఫ్. సో ప్రాపర్గా బిల్డ్ చేస్తున్నారు. ద 1 and only ఆల్టో ఇన్ ఇండియా ఇదైతే. అండ్ వీఆర్ హ్యాపీ వీ గాట్ అవర్ హ్యాండ్స్ ఆన్ ఇట్. దీని బెల్ట్ కూడా చూడండి మొత్తం డిఫరెంట్ ఉంది. నేను కూడా ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే నడుపుదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు నడిపినప్పుడు వీల్ జస్ట్ హ్యావ్ ఫన్. మేబీ కూర్చొని ట్రై చేద్దాం ఒకసారి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో బాయ్స్ ఇప్పుడైతే ఒక స్మాల్ రౌండ్ లాగా వెళ్తున్నాం అనమాట. ఐ విల్ షో యూ దీనిది ఎలా ఉంటుంది సీన్ అని. అండ్ ఆబ్వియస్లీ దీనికి అంతా ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని మొత్తం ఇంజన్ లౌడ్నెస్ అంతా ఇక్కడ నుంచి కూడా అనిపిస్తుంది మొత్తం. బయట నుంచి చూపిస్తాం మీకు. దిస్ ఈస్ ద కార్. బాబా ఆల్టో కూడా ఎంత బ్యాలెన్స్డ్ ఉంది తెలుసా అసలు. మీకు ఆ సౌండ్ క్యాప్చర్ అయిందో లేదు తెలియదు కానీ లవ్లీ వచ్చింది గేర్ షిఫ్ట్ది. అసలు ఆ కార్ కూడా ఎంత బ్యాలెన్స్డ్ ఉంది తెలుసా. దాన్ని మళ్ళీ ఏమేమి చేంజ్ చేశారో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. సస్పెన్షన్స్ అండ్ ఆల్ కానీ స్లిక్స్ అయితే ఉన్నాయి. ఎంత అసలు వీల్ స్పిన్ కానీ టైర్ కూడా సైడ్కి ఇంత కూడా కదలట్లేదు తెలుసా. అంత పర్ఫెక్ట్గా వెళ్తుంది అది లైన్స్లో ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా. అండ్ ఎంత లైట్ వెయిట్ ఉందో వాళ్ళు నడుపుతుంటే నాకు తెలుస్తుంది. అది అంత లైట్ వెయిట్గా ఉంది. అసలు బాడీ రోల్ తక్కువ ఉంది, ఏమి లేదు.
గుంజు తెల్లిపోతుంది బండి అదైతే, అలా ఉంది అది. బాబా 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 ఇట్లా ఆల్టర్న్ తీసేసుకొని చేపించుకోవడం నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఇదైతే. సో గైస్ ఈ కార్లో స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇస్ ఎ మెర్సిడీస్ ఎస్ క్లాస్. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే యాజ్ యూ గైస్ కెన్ సీ V8. సో ఇట్స్ ట్విన్ టర్బో V8 అనమాట. ఆల్మోస్ట్ పవర్ అప్రాక్స్ నాకు తెలిసి 500 bhp అన్నట్టు విన్నా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, వీళ్ళకి కూడా ఎగ్జాక్ట్గా ఎంత అనేసి ఇంకా వీళ్ళు డైనో టెస్ట్ చేయలే. ట్విన్ టర్బో V8 మీకు V8 అన్న నేమ్లోనే మీకు అర్థమైపోలే వాట్ కైండ్ ఆఫ్ పవర్ దిస్ కార్ హ్యాస్. అండ్ దీని ఇంటీరియర్ కూడా చెక్ చేయండి, అసలు ఎంత బ్యూటిఫుల్, ఎంత క్లాసీ ఉంది అని చెప్పి. ఇప్పుడు ఇది కూడా ట్రాక్లో డ్రిఫ్టింగ్కి వెళ్ళబోతుంది, అది కూడా షార్ట్స్ మీకు చూపిస్తా. V8 ఇంజన్ అండ్ దీని ఎగ్జాస్ట్ కూడా ఒకసారి మీకు వినిపించేస్తా. బాబా then pull with this exhaust note. అసలు ఫోన్ హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది ప్రస్తుతానికి. దట్ ఎగ్జాస్ట్ బ్రో. సో ఈ పోల్ దగ్గరికి వెళ్తున్నా, ఈ పోల్ దగ్గర ప్రాపర్గా డ్రిఫ్ట్ చేద్దాం అనేసి. ఇక్కడ ప్రాపర్ డ్రిఫ్ట్ అవుతుంది బికాజ్ ఈ సెక్షన్ బాగుంటుంది. విల్ సీ హౌ ద V8 పర్ఫార్మెన్స్ బ్రో. ఆల్రెడీ మాటలు లేవు, దాని సౌండ్ దాని పుల్ అయితే మరీ ఎక్కువ పీక్స్లో ఉంది అది. అది చూడండి దాన్ని ఆరా. బాబా 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 బాబా. మొత్తం టైర్ బర్న్ స్మెల్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినాం. బా స్మోక్ ఇంకా ఉంది లిటరలీ. క్రేజీ బండి అబ్బా అదైతే సరా. బాబా బాబా బాబా. సో వైస్ ఇప్పుడు అన్న నడుపుతున్నాడు, ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అన్న. సో గైస్ ఎలా అనిపించింది ఈరోజు బ్లాగ్? మీరు ఎంజాయ్ చేశారా? లైక్ మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా ఎక్కువ కావాలంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇలాంటి స్పెషల్ కార్స్ కానీ ఎనీథింగ్ రేసింగ్ రిలేటెడ్, ర్యాలీ రిలేటెడ్ ఇలాంటివి ఐ ట్రై టు షో యూ గైస్. ఇప్పుడు ఆల్టోలో అయితే ఎస్పెషల్ ఎప్పుడైతే అన్న నడిపాడో నేనైతే ఎంత క్రేజీ వెళ్ళింది తెలుసా, మస్తు ఎంజాయ్ చేసిన. దాని తర్వాత మన మెర్సిడీస్ ఎస్ క్లాస్ లో అయితే దాని V8 ఇంకా దాని ఏం మాట్లాడాలి నేను చెప్పండి. అసలు ఆ V8 అయితే ఏం గుంజింది తెలుసా, బాబా క్రేజీ పవర్ ఉండే. సీట్కి లిటరల్లీ స్టిక్ అయిపోతుండే నేను. క్రేజీ ఎంజాయ్ చేసిన. ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ఆర్ బైక్ నౌ. సో ఇలాంటి కార్స్ కానీ ఏమైనా చూపించాలంటే లెట్ మీ నో. మీకు ఇలాంటివి ఇంకా ఎక్కువ తీసుకొని వస్తూనే ఉంటాను ఇన్ కేస్ యూ గైస్ వాంట్ అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే. కానీ నేనైతే క్రేజీ ఎక్స్పీరియన్స్, అసలు మస్తు మజా వచ్చేసింది. అండ్ ఎస్పెషల్లీ మనం నడపనప్పుడు ఒక రకంగా మనం నడిపినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం, నడపనప్పుడు కూడా యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేస్తాం. నేను ఎందుకు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం నడిపేటప్పుడు మన తలలో ఒక ప్రెషర్ ఉంటుంది, ఆ లైన్స్ తీసుకోవాలి అంటే బేసిక్గా మనం ఆలోచిస్తూ ఉంటాము, ఇది తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి, అలా తీసుకోవాలి, ఇది తప్పవద్దు ఇదంతా. కానీ మనం పక్కన కూర్చున్నప్పుడు మనకు సంబంధం లేదు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. మీరు జస్ట్ ఆ G4s కానీ అలా అలా కర్వ్ అయ్యేది ఎంజాయ్ చేయడం తప్ప
నథింగ్ ఎల్స్. సో బేసిక్ గా నేను కూర్చొని చిల్ అయినా, నేను ఎంజాయ్ చేసినాను అనమాట. సీట్ బెల్ట్ వేసుకొని, హెల్మెట్ వేసుకొని, అలా మ్యాడ్ అబ్బా, నేను మస్తు ఎంజాయ్ చేసిన. క్రేజీ 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 డే బాయ్స్. సో ఇంకొకటి కూడా మళ్ళీ ఉందంట, నేను డేట్ చెప్పాను. ఆ డేట్లో మళ్ళీ చేస్తారంట, వస్తే రమ్మన్నారు. సో లెట్స్ సీ. ఆ రోజు కనుక మా ఫ్రెండ్ కూడా వస్తాడంటే వెల్కమ్. ఆ రోజు అయితే ఇంకా ఎక్కువ కార్స్, ఇంకా ఎక్కువ సెషన్స్ ఉంటాయి. సో విల్ సీ ఇఫ్ పాసిబుల్ వెల్కమ్. కానీ ఒకసారి నేను కూడా అన్న అడిగాడు, ఆల్టో నడుపుతా ఒకసారి తీసుకుంటా, బట్ నేనే తీసుకోలేదు. బికాస్ మనది కాదు బండి, పిల్లలంగా తీసుకుందాం, ఎప్పుడో అప్పుడు నడుపుదాము, నార్మల్ గా నడిపి చూద్దాం. బట్ ఈ రోజు వాళ్ళు కూడా ప్రాక్టీస్ కోసం వచ్చారు కదా. సో వాళ్ళకి ప్రతిదీ ఇంపార్టెంట్, ఫ్యూయల్ గానీ, టైర్స్ గానీ, ఎవ్రీథింగ్. మనం క్యాజువల్ గా వాళ్ళు ఎప్పుడైతే జస్ట్ ఫన్ కోసం వస్తారో మనం ఆ రోజు నడుపుదాం అనేసి ఇంకా నేను కూడా కొంచెం లైట్ తీసుకున్నాను. బట్ సమ్ డే we will ride that Alto for sure, but not today, hopefully. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the